యేసయ్యా ఎక్కడున్నావయ్యా అని అడుగుతాం ఒక్కొక్కసారి కదా. మనకు బాధ అనిపించి మన బరువులు ఇవన్నీ పెట్టుకొని మనం యేసయ్యా ఎక్కడున్నావు అని అంటాము. అసలు యేసయ్య ఎక్కడున్నాడండి? నీ హృదయంలోనే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు ఆయన. కానీ నువ్వేం చేయలేకపోతున్నావు, ఆయనని గుర్తించలేకపోతున్నామంట మనం. హల్లెలూయా. ఈరోజు ఆయనను గుర్తించే మనోనేత్రాలు మనకు తెరవబడును గాక. దేవుడి శరీరం విత్తబడిన తర్వాత ఆయన మహిమ శరీరం ధరించుకొని బయటకు వచ్చాడు. ఆమేన్. యేసయ్య సజీవుడు, సజీవుడు, ఆయన జీవము గల దేవుడు అని చెబుతున్నాము. కానీ మన సమస్యలను బట్టి, మనకున్న పోరాటాలను బట్టి, మన పక్కనే ఉన్నప్పటికీ కూడా మనం ఆయనను కనుగొనలేకపోవచ్చున్నాము. నీ సమస్యలో దేవుని నువ్వెందుకు వెతకలేకపోవచ్చున్నావు? మనము తిరిగి దేవుని క్వశ్చన్ చేస్తున్నాం, ఎక్కడున్నావయ్యా నువ్వు? ఎక్కడున్నావయ్యా? నన్ను చూస్తలేవా? నాకింత సమస్య వచ్చింది, నేను ఇంత అనారోగ్య పాలైనా, నాకింత అప్పుల బాధ ఉంది, నాకింత వేదన ఉందయ్యా, నా పరిస్థితి ఇలా ఉందయ్యా, నా పిల్లల భవిష్యత్తు ఇలా ఉందయ్యా, నువ్వు ఎక్కడున్నావయ్యా? నన్ను చూస్తున్నావా అని అడుగుతున్నాం. అంటే మనం ఏం చేస్తున్నాము? ఆత్మ సంబంధముగా ఆయనని చూడలేకపోతున్నాము. అర్థమవుతుందా? ఆ అనుభూతిని మనం చెందలేకపోతున్నాము. ఆయన మన ప్రక్కలోనే, మన మధ్యలోనే, మనలోనే ఉన్నప్పటికీ కూడా ఆయనని మనము కనుగొనలేకపోతున్నాము, ఆయనను చూడలేకపోతున్నాము, ఆయన యొక్క అనుభూతిని చెందలేకపోతున్నాము. ఆ మహిమవంతమైనటువంటి యేసుని మనము చూడలేకపోతున్నాము. మహిమవంతమైనటువంటి యేసుని మీరు చూచుదురుగాక. హల్లెలూయా. ఈ దినము నుంచి ఆ మహిమ గల యేసుని మీరు చూచుదురుగాక. ఆయన మహిమ మీలో కుమ్మరించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా.